శ్రీవారి భక్తులకు టీటీడీ దేవస్థానం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి తిరుమలలో కూడా అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. అక్షర గోవిందం పేరుతో టీటీడీ అక్షరాభ్యాసం కోసం నామకరణం చేసింది. తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకులమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన విజ్ఞప్తి మేరకు హెచ్డిపిపి ఈ అక్షర గోవిందం ప్రాజెక్టును రూపొందించింది. 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. అయితే వకులమాత ప్రధాన ఆలయం ఒక చిన్న కొండపై ఉండడంతో భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. ఇక్కడ శాశ్వత ప్రతిపాదన ఒక ప్రత్యేక మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇక ఈ నూతన మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఇక్కడే చిన్నారులకు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలకు అక్షర గోవిందం పేరుతో 7 రకాల వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్ను అందజేస్తారు. ఇందులో పలక, బలపాల పెట్టె, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ, వినాయకుడు, సరస్వతి, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం, కంకణాలు, పటిక బెల్లం ప్రసాదం ఉంటాయి. తొలుత ఈ కార్యక్రమాన్ని 300 కిట్లతో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతున్నారు. ఈ కిట్లను ఉచితంగా అందించాలా లేక నామమాత్రపు రుసుము వసూలు చేయాలా అనే విషయంపై టీటీడీ త్వరలో స్పష్టత ఇవ్వబోతోంది. హెచ్డిపిపి లేదా ఎస్వి విద్యాదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.